ఏపీ ప్రభుత్వం తన టీచర్లకు, విద్యార్థులకు భారీ శుభవార్తను ప్రకటిస్తూ జీవో జారీ చేసింది. ఒకేసారి 929 కోట్లను విడుదల చేస్తూ 2026 జూన్ 1వ తేదీన ప్రభుత్వం జీవో నెంబర్ 59ని జారీ చేసింది. ప్రభుత్వ సెక్రటరీ కోన శశిధర్ గారు ఈ జీవోను జారీ చేశారు. ఈ సొమ్ము టీచర్లకు, పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందో ఈ జీవోలో ఏముందో ఇక్కడ చూద్దాం. జీవో కాపీ పైన ఇవ్వబడింది, చదవండి. ఇప్పటికీ అమల్లో ఉన్న మనబడి మన భవిష్యత్తు MBMB ఫేజ్ 2 కార్యక్రమంలో భాగంగా స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కమిషనర్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ 929 కోట్లను విడుదల చేసింది. పిల్లలకు నాణ్యమైన చదువును అందించేందుకు, పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను కల్పించేందుకు, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు ఈ మొత్తాన్ని విడుదల చేశారు. 2022 జూన్ 22వ తేదీన ప్రభుత్వం 22,344 ప్రభుత్వ విద్యా సంస్థల్లో మనబడి మన భవిష్యత్తు ఫేజ్ 2 కార్యక్రమాన్ని అమలు చేయడానికి మొత్తం 8,000 కోట్లను ఖర్చు చేసేందుకు అనుమతినిచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కోసం 11 రకాల అభివృద్ధి పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిధులతో ప్రధానంగా 5 కీలక మౌలిక వసతులను చేపడతారు. అందులో పెద్ద మరమ్మతులు, చిన్న మరమ్మతులు, భవనాల్లో లీకేజీ నివారణ కోసం 117 కోట్లు కేటాయించారు. మరుగుదొడ్ల నిర్మాణం, అభివృద్ధి కోసం 138 కోట్లు కేటాయించారు. తాగునీటి సదుపాయాల కోసం 193 కోట్లు కేటాయించారు. పాఠశాల భవనాల పెయింటింగ్ల పనుల కోసం 263 కోట్లు, అలాగే విద్యార్థులకు డ్యూయల్ డెస్క్ల ఏర్పాట్ల కోసం 218 కోట్లు కేటాయించారు. ఈ 5 అంశాలకు కలిపి మొత్తం 929 కోట్లు వ్యయం చేయబోతున్నారు. ఇప్పటికే మంజూరైన 8,000 కోట్ల మనబడి మన భవిష్యత్తు MBMB ఫేజ్ 2 బడ్జెట్ నుండే ఈ 929 కోట్లను వినియోగిస్తారు. అందువల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడదని ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. మొత్తంగా చూస్తే మనబడి మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఈ 929 కోట్లతో చేపట్టబోతున్న ఈ 5 ప్రాధాన్య పనులు పూర్తయితే రాష్ట్ర వ్యాప్తంగా వేలాది పాఠశాలల రూపురేఖలు మారే అవకాశం ఉంది. విద్యార్థులకు, టీచర్లకు కూడా మెరుగైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన విద్యా వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం విడుదల చేసిన ఈ మొత్తం పట్ల యూనియన్లు, ఉపాధ్యాయులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ధన్యవాదాలు.